వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. అనేక సంక్షేమ పథకాలతో ఇతర రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని తెలంగాణని మోడల్గా తీసుకుని ముందుకెళ్లే విధంగా ఇక్కడ పరిపాలన ఉంది కాబట్టి వచ్చే 20 ఏళ్లు కూడా టీఆర్ఎస్ దే భవిష్యత్తు అన్న మంత్రి హరీష్ రావు ప్లేనరీ ఏర్పాట్ల పరిశీలన సందర్భంగా వెళ్ళినప్పుడు కీలకమైన కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాల గురించి ఆలోచించే పరిస్థితుల్లో ప్రజలు లేరు అని చెప్పి వన్ టర్మ్ గవర్నమెంట్ కాదని కూడా వ్యాఖ్యలు చేశారు. నిజంగానే తెలంగాణ ప్రజల్లో మనసును ఆ స్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వం గెలుచుకుంటోందా? ఇక బీజేపీ కూడా రాష్ట్రంలో బలపడాలని కీలకంగా ఆలోచన చేయడం, దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా కనిపిస్తోంది. అలాగే టీఆర్ఎస్ కూడా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నా కూడా బీజేపీ మూవ్స్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టుగా వార్తలు వచ్చాయి. ఇదొక అంశం అయితే మరొక అంశం చీఫ్ జస్టిస్ సుప్రీం చీఫ్ జస్టిస్ కేహారు అలాగే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎన్నికల హామీలు అమలుకు జవాబుదారీ పార్టీలో ఉండాలని, అలాగే ఎంపీల సీట్లు పెరగాల్సిన అవసరం ఉందని నిన్న ఎన్నికలు ఆర్థిక సంస్కరణలపై చర్చ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాల మీద లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ కొత్తకోట దయాకర్ రెడ్డి గారు సీనియర్ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. జోలకంటి రంగారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకులు, మన్ని గోవర్ధన్ రెడ్డి గారు టీఆర్ఎస్ ముఖ్య అధికార ప్రతినిధి, కొద్దిసేపట్లో కాంగ్రెస్ బీజేపీ నాయకులు మనతో జాయిన్ అవుతారు. రైట్, దయాకర్ రెడ్డి గారు, 20 ఏళ్లు టీఆర్ఎస్ కు ఎదురే లేదా? ఎందుకంటే మిగతా పార్టీల గురించి ఆలోచించే పరిస్థితిలో తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రజలు కానీ లేరు. ఎందుకంటే అనేక రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం పరిపాలనను ఇక్కడ విధానాలను మోడల్ గా తీసుకుంటున్నాయి కాబట్టి 20 ఏళ్ల దాకా డోకా లేదు. మంత్రి హరీష్ గారు ధీమా ఇది. ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడినా ఆ మాటల వెనుకున్న అర్థం వాళ్ళ భయమే అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఉద్యమ పార్టీగా వచ్చినటువంటి పార్టీ ప్రజల యొక్క సమస్యల మీద దృష్టి పెట్టి ప్రజా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రజలు ఏ తీర్పిస్తారో ఆ టైం వచ్చినప్పుడు అన్నది మనం చాలా సందర్భాల్లో మనం చూసినాం. ఇలా కొత్త కాదు, హరీష్ రావు కూడా కొత్త కాదు, మరి ఎందుకన్నాడో తెలియదు కానీ ఆయనకు కొత్త కాదు. ప్రజల అదే నేను అనేది, టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తదైనా ఆ ప్రభుత్వాన్ని నడిపేటువంటి నాయకుడు కొత్తోడేం కాదు. తెలుగుదేశం పార్టీలో అపారమైన అనుభవము, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులంతా తీసుకొని ఇలా పార్టీ నడుపుతారని మనం చూస్తున్నాం. అదే తెలంగాణ ఉద్యమ నేపథ్యం, ఉద్యమం కోసం చాలా మంది సహకరించిన ఆ రోజు. పార్టీలు వేరైనప్పటికీ కూడా వ్యక్తిగా అతనికి మస్తు అందరం సహకరించినాం. అట్లా సహకరించకపోతే మహిళలు తీసుకుపోయి నేను పోటీ చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. సో ఆ నేపథ్యం అది అయిపోయింది. కానీ ఆ రోజు చెప్పినటువంటి మాటలు, ఈ రోజు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ మనం గమనిస్తే, ఆ రోజు దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నది కానీ, కేజీ టు పీజీ కానీ, 3 ఎకరాల భూమి కానీ, ఇవన్నీ ఎంత వెనక్కిపోయినా అనేది మనం చూస్తా ఉన్నాం. ప్రాధాన్యాలు అధికారంలోకి వచ్చాక మారుతాయి. ఒక రాజకీయ నాయకుడిగా నాకున్న ఎక్స్పీరియన్స్ నేను కూడా ఒప్పుకుంటా, పరిస్థితులు మారుతాయి. కానీ నేను ఒక 6 నెలలుగా చూస్తున్నా ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో 106 సీట్లు మనవే, మన సర్వే ఇట్లా ఉంది, మీకు మార్కులు ఇట్లా వచ్చాయి అనేదని రిపీటెడ్గా చెప్తా ఉన్నారు. ఆ రిపీటేషన్ వెనుక ఉన్నటువంటి అర్థమైంది ఇన్సెక్యూరిటీలో డెఫినెట్ గా ఇన్సెక్యూరిటీ. అంటే అది ఏ రకమైన ఇన్సెక్యూరిటీ ఐ కెనాట్ సే. అంటే ఇప్పుడు ఒక ప్రజల వల్ల దయాకర్ గారు ఒక పాయింట్, ఒకటి ప్రతిపక్షాలు బలపడుతూ అన్నా ఉండాలి, లేదా ప్రజల్లో వ్యతిరేకత అన్నా పెరుగుతూ ఉండాలి. ఈ రెండిట్లో ఏం జరుగుతోంది మీ దృష్టిలో? డెఫినెట్ గా ప్రతిపక్షాలు కానీ బలపడమే కాకుండా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఏ మేరకు ఉంది అనేది కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో చివరి నిమిషంలో తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ టీడీపీ గురించి మంత్రి కామెంట్ చేశారు. ఎలక్షన్ లో ఒక 6 నెలలు ఉండగా తేలాల్సినటువంటి విషయం తేలుతుంది, తప్పకుండా తెలుస్తుంది. కాంగ్రెస్ బీజేపీ టీడీపీ గురించి కామెంట్ చేస్తూ, సరే కాంగ్రెస్ బీజేపీలో ప్రతినిధులు చెప్తారు టీడీపీ పని అయిపోయింది, టీడీపీది ఇక్కడ ముగిసిన చరిత్ర అని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ హరీష్ రావు గారి నోటి నుండి ఆ మాట రావాల్సింది కాదు కానీ వచ్చింది అని మీరు చెప్తున్నారు. బట్ ఇక్కడ జనంలోకి గతంలో కేటీఆర్ గారు చాలాసార్లు అన్నారు కానీ హరీష్ రావు పెద్ద ఎక్కువ. నా విషయానికి వచ్చేసరికి హరీష్ రావుని కేటీఆర్ నేను డిఫరెంట్ గా చూస్తా. హరీష్ రాజకీయ పరిణతి పొందుడు అనుకుంటా, కేసీఆర్ ఔత్సాహికుడు, కేటీఆర్ ఆవేశవంతుడు. కాబట్టి ఇద్దరి మాటల్లో తేడా ఖచ్చితంగా నేను గమనిస్తాను. జనహిత భారీ బహిరంగ సభల్లో అంతా కేటీఆర్ కదా. రాజకీయ పార్టీ ఒక ముఖ్యమంత్రి తనయుడు, వాళ్ళు కావాలనుకున్నది వాళ్ళు చేస్తారు, తప్పేం లేదు. కానీ పదే పదే ముఖ్యమంత్రి గారు కానీ 1 2 3 4 అనుకున్న వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. ఇది మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడాలి, మీరు గమనించండి. మిగతా ఎవరు మాట్లాడాలి, ఈ నలుగురు మాత్రమే మాట్లాడుతున్నారు. అభద్రత అనేది ఈ నలుగురికే ఉందా అని నాకున్నటువంటి అనుమానం వ్యక్తిగతంగా. అభద్రత అనేది ఈ నలుగురు మధ్యలోనే ఉందా ఏంటి? ఎందుకు ఆ రకంగా మాట్లాడాల్సి వస్తుంది ప్రజల్లో? సరే ఎప్పుడు మాట్లాడచ్చు అంటే ప్లీనరీ వేదికపై కార్యకర్తలకు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదో బహిరంగ సభలో మాట్లాడచ్చు. కానీ మామూలు రివ్యూల్లో కూడా వారు మాట్లాడారు. సీనియర్ పొలిటీషియన్, సో ఆయన అబ్జర్వేషన్ లో ఏంటంటే ప్రభుత్వం కొంత అభద్రతా భావంలోకి వెళ్ళింది కాబట్టి పదే పదే సర్వేల గురించో లేకపోతే వచ్చేసారి అధికారం గురించో ఆయన అన్నట్టు మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తే ప్రజలు గమనిస్తూ ఉంటారు, ఎవరి కోట్ల ఏళ్ళలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో పదే పదే చెప్పడం అనేది నిజంగానే అభద్రత చెప్పొచ్చు.
ప్రతి సమావేశంలో చెప్తా ఉన్నాడు. ఇది అభద్రత భావం ఎందుకు అనుకోవచ్చు, మనం చేస్తున్న పనులకు మార్కులు వేసుకుని అనుకోవచ్చు కదా, మార్కెటింగ్ అనుకోవచ్చు. మార్కెటింగ్ మార్కులు ఒక క్లాసులో చదువుకుంటున్నప్పుడు ఏ స్టూడెంట్ ఎంత మెరిట్ వస్తుంది, ఏ స్టూడెంట్ ఎంత మార్కులు వస్తుందని చెప్పి ఎవ్రీ 3 మంత్స్ క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, మంత్లీ ఇప్పుడు చేస్తున్న పనిని బట్టి ప్రజలకు చెప్పే మా ప్రభుత్వం ఇంత మంచి సంక్షేమ పథకాలు చేస్తున్నాయి, గతంలో 60 సంవత్సరాలు ఏ ప్రభుత్వం చేయని విధంగా మా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మంచి మార్కులు వస్తున్నాయి. మంచి మా ప్రజా ఎమ్మెల్యేలు కూడా, అంటే మా ఎమ్మెల్యేలు అందరికీ 100% మార్కులు వేయాలి. కొంతమంది ఇబ్బంది వలన కూడా ఇబ్బంది ఉంది, తగ్గిపోయింది, ప్రజలు ఉండండి, ప్రజలకు మంచి దగ్గరలో ఉండండి, ప్రజలకు చేరువండి, మంచిగా వాళ్ళకి సహాయ సహకారాలు ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఒక నిజంగా కూడా 100 మార్కులు వేసుకోవాలనుకుంటే మా ప్రభుత్వం, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా, మంత్రులు కూడా అందరూ మంచి మార్కులు వస్తుందని చెప్పలేదు. మంత్రులు కూడా మార్కులు తగ్గిపోయిన మాట వస్తాం. ఎందుకంటే ఇంత చిత్తశుద్ధి ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చిత్తశుద్ధిని ఇలా చెక్కించాల్సి వస్తుంది. చిత్తశుద్ధి బయటగతం చెప్పవచ్చు కాదు కదా. ఆయన పార్టీ నాయకులకి ఏం చెప్తున్నారు అనేది కాదు, ప్రతిపక్షాలను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా మంత్రి కేటీఆర్ గారు కానివ్వండి, మంత్రి హరీష్ రావు గారు కానివ్వండి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వ్యాఖ్యలు కానివ్వండి, ఆ మాటకు వస్తే ఎంపీ కవిత గారి వ్యాఖ్యలు కానీ, వారన్నట్టు ఆ నలుగురు మాత్రమే మాట్లాడుతున్నారు అంటే మిగతా వాళ్ళు మాట్లాడే అవకాశం లేదా, లేకపోతే మాట్లాడడానికి భయపడుతున్నారా, ఎట్లా చూడాలి మిగతా నాయకులు? ఆ నలుగురు మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రభుత్వంలో ఈటల రాజేందర్ గారు, నాయన నరసింహారెడ్డి గారు అంటే పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు, చాలా మంది చాలా సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి మాట్లాడుతున్నారు. ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎంపీ గారు అని చెప్పేసి అంతే తప్ప ఆ నలుగురు చదువుతున్నారు, ఆ నలుగురు అని చెప్పేసి ఒక అలవాటు అయిపోయింది తప్ప మన టీఆర్ఎస్ భూతపదం అయిపోయింది. ఆ నలుగురికి అధికారం వచ్చింది, నలుగురికి పదవులు వచ్చిన, వేరే వాళ్ళు కావాలి, ఇవన్నీ ఊరికే ప్రజలు ఆకాంక్షించారు. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఏ ఎలక్షన్ చూసినా, వరంగల్ ఎంపీ చూసినా, పాలేరు ఎలక్షన్ చూసినా, పాలేరులో అన్ని పార్టీలు ఏకమైనాయి, ఒకటి కాదు రెండు కాదు, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ అన్ని ఏకమైనా కూడా డిఫైట్ దగ్గర పరిస్థితి ఉంది. ఈరోజు ప్రజల్లో గ్రేట్ హైదరాబాద్ గతంలో 20 సంవత్సరాలు ఎక్కడ కూడా ఏ చరిత్ర లేని విధంగా 199 సీట్లు గెలిచినంటే ప్రభుత్వం మీద, ప్రభుత్వ పాలన మీద, గౌరవ ముఖ్యమంత్రి మీద, మంత్రి కేటీఆర్ మీద ఎంత నమ్మకం ఉందో, ఎంత విశ్వాసం. అప్పుడు మీరు ఎందుకు పదే పదే ప్రతిపక్షాల గురించి ప్రస్తావించడం అవసరం లేదు కదా? మీరు పాలన రాజకీయ పార్టీలు అన్నప్పుడు ప్రజలు మీ వెనకాలే ఉన్నారనుకుంటే వీళ్ళ గురించి మాట్లాడడం, రాజకీయ ప్రతిపక్షాలు ప్రభుత్వం చేసిన పనులకి అడ్డం పడుతూ ప్రతిదానికి చిన్నదానికి పెద్దానికి ఇష్యూ చేయడం చేస్తున్న సందర్భంలో మాట్లాడిన పరిస్థితిని బట్టి ఊరికే టైంపాస్ గా ప్రతిపక్షాలు మాట్లాడుకోవాల్సిన అంత అవసరం ఉంది. ప్రతిపక్షాలు చేసిన రాదంతాన్ని ప్రతిదాన్ని చిన్న చిన్న విషయాలు రాజకీయం చేయడం వల్ల దాన్ని ప్రతి ఎత్తి చూపే ప్రయత్నం అంతే. దీంట్లో తప్పే ఉంది. ప్రతి రాజకీయ పార్టీ చేస్తుంది. ఈ రోజు రాజకీయ పార్టీ ప్రభుత్వంలో ఉందే చేస్తుంది చెప్పేసి అనుకోదు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు గతంలో ఎక్కడ లేని విధంగా 40,000 కోట్ల రూపాయలతోటి సంక్షేమ పథకాలు చేస్తుంది, అభివృద్ధిలో ముందు దూసుకుపోతుంది. గౌరవ మంత్రి ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, అది అనేక కేంద్ర మంత్రులు చెప్పడం జరిగింది. అనేక 29 రాష్ట్రాలు నెంబర్ 1 స్థాయిలో ఉందని, దేశంలో నెంబర్ 1 స్థాయిలో ఉంది రాష్ట్రం ఉందని చెప్పి, గొప్ప ముఖ్యమంత్రిగా నెంబర్ 1 స్థాయిలో ఉందని చెప్పేసి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్న వేరే ప్రభుత్వాలు అంటే వేరే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలని అధ్యయనం చేస్తూ అక్కడ ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఎగ్జాంపుల్ మిషన్ భాగీరథ, మిషన్ రంగారెడ్డి గారు, మీరు ఎట్లా చూస్తారు ఓవరాల్ గా వారి కామెంట్స్? అంటే దాదాపు ఒక 15-20 ఏళ్ల దాకా వేరే పార్టీ గురించి ఇక్కడ ఊసే అవసరం లేదు, టీఆర్ఎస్ అంత అద్భుతమైన పాలన ఇస్తుంది కాబట్టి ప్రజలు టీఆర్ఎస్ తోనే ఉంటారు అనేది మంత్రి గారి వ్యాఖ్యల సారాంశం. వాళ్ళు చాలా భ్రమంలో ఉన్నారు. 20 ఏళ్ళు కాదు కానీ ఇంకా 2 ఏళ్ల వరకు మాత్రం వాళ్ళు ఏలటానికి అవకాశం ఉంది. ఎలాగో ఉంటుంది, గెలిచేరు 5 ఏళ్ళు ఉంటుంది, అంతే ఉంటుంది. తర్వాత ఏంటి అనేది ప్రజలు నిర్ణయించాలి. విజన్ 2020 అని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే రకంగా అనేక సార్లు ప్రతిరోజు ఇప్పుడు ఆ విజన్ అడాప్ట్ చేసుకుంటారు. 2020 ఏదైతే ఉందో వీళ్ళు కూడా 20 అంటున్నారు. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అంటే ఏ రకంగా ప్రజలు తీర్పు ఇచ్చారో వీళ్ళకు కూడా అదే రకమైనటువంటి తీర్పు వస్తుంది. ఒకవేళ మీరు 20 సంవత్సరాల పాటు మీరు అధికారంలో ఉండాలంటే మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు ఎన్నికల్లో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలేంటి, ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ప్రకటించిన ఏంది, వాటిని ఎంతవరకు అమలు చేస్తున్నారు? ఇవాళ ఎక్కడ ఊరికనే 90% కాదు, ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు పోతే రైతులు కన్నీరు పెడతా ఉన్నారు. అయ్యా మేము పంటలు పండించుకుంటా ఉన్నాం నానా బాధలు పడి, ఇవాళ ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి పెట్టి మిర్చి పంట పండించుకుంటే 3,000కు 4,000కు కొనే దిక్కు లేదు. మేము ఏ రకంగా బ్రతకాలని కందులు పండించిన ధాన్యం పండించినటువంటి రైతులు, అసలు రైతాంగం మొత్తం తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నారు. వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ పనులు కూడా దొరకక, చేసిన పనులకు బిల్లులు రాక నానా అవస్థపడతా ఉన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కాక. వీరభద్ర గారు ఒక మాట అన్నారు, కేసీఆర్ ను ముఖ్యమంత్రివా ఉద్యమకారుడువా అన్నారు. ఎట్లా దాని అర్థం ఏంటంటే హామీల గురించి అన్నారా, లేకపోతే అంటే ఉద్యమకారుడుగా చూడాలా అని అన్నారా? ఇప్పుడు ఒక ఉద్యమకారుడుగా ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రం రావటానికి కీలకమైనటువంటి పాత్ర కేసీఆర్ గారు, దాంట్లో సందేహం లేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమాలే లేకుండా
తర్వాత ఏంటంటే ధర్నా చౌకే లేకుండా అంటే నువ్వు ఉద్యమకారుడు అనే విషయం మర్చిపోయావా? ఉద్యమకారుడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఉద్యమకారులను మొత్తం కూడా అణిచివేసేటువంటి కార్యక్రమం నిరంకుశమైనటువంటి పద్ధతిలో ఒక ఎమర్జెన్సీని తలపించేటువంటి పద్ధతిలో పరిపాలన చేస్తా ఉన్నావు. నువ్వు దాన్ని మర్చిపోతున్నావు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరిగింది. అందుకనే ఇప్పుడు హరీష్ రావు గారు కానీ ఇంకోరు కానీ ఏది మాట్లాడినా కూడా వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పేదవాళ్ళకి పూర్తిగా కరెక్టేనా? అంటే ఎంతో కొంత నెరవేర్చారా, అసలు ఏమీ నెరవేర్చలేదు? ఇప్పుడు నాలుగు అంశాలు తీసుకోండి. ఇప్పుడు మీరు దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. కరెక్ట్. ఎంత ఇవ్వాలో 9 లక్షల ఎకరాలు ఇవ్వాలి. ఆయన పంచింది ఇప్పటికీ 9,000 ఎకరాలు. ఏమండి? తర్వాత అరువులైనటువంటి పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నారు. ఇప్పటి వరకు ఏంటంటే 2-3 వేల ఇల్లు కూడా దాటినటువంటి పరిస్థితి లేదు. నిరుద్యోగులకు 1,00,000 మందికి నిరుద్యోగులకి ఒక ఏడాదిలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్నారు. ఇప్పటికీ 20,000 దాటినటువంటి పరిస్థితి లేదు. రైతాంగం ఏ ఒక్కరు కూడా బాధపడకుండా వాళ్ళ యొక్క కష్టాలు తీరుస్తున్నారు. లేరు కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కానివ్వండి, లేకపోతే సప్లాన్ నిధులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఖర్చు పెట్టే విషయంలో పై మాటలతోటి ఎంతసేపు ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టి ఆ రకంగా చేయడం తప్ప ఇంకోటి కాదు. నిజంగా వాళ్ళు 20 ఏళ్ళు పరిపాలించాలంటే ఒక్కసారి ఇప్పుడు వన్ టైం గవర్నమెంట్ అనేది వన్ మ్యాన్ షోగా నడిచినంత కాలం వన్ టైమే ఉంటది. 20 ఏళ్ళు అధికార టీఆర్ఎస్ దే హవా, ఇది మాదేదో ఒక్కసారి వచ్చిపోయే గవర్నమెంట్ కాదు. నిన్న మంత్రి హరీష్ చేసిన కామెంట్స్ మీరు చూసే ఉంటారు. ఇక మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మేము చేస్తున్న కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి, గుబులు పట్టుకుంది, ఇంకా అంతర్ధానం అవుతుందేమో మన పార్టీ అని. అంటే మీరు ఒక్కళ్ళే కాదు, టీడీపీ బీజేపీల గురించి కూడా మాట్లాడారు. సో మీ వర్షన్ అంటే ఈ మధ్య కాలంలో సర్వే 1 సర్వే 2 అని 2 సర్వేలు వచ్చినాయి. ఎమ్మెల్యేల గురించి, మంత్రుల గురించి అతి వేగంగా పైన గ్రాఫ్ కింద పడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఒక పక్కన కేటీఆర్ గారిని జిల్లా స్థాయిలో మీటింగ్లు పెట్టి ఉత్సాహాన్ని నింపేటటువంటి కార్యక్రమం మా పార్టీకి బాగా ఆదరణ ఉందని చూపించేది. రెండో పక్కన హరీష్ గారితో ఇటువంటి స్టేట్మెంట్స్ ఇప్పిస్తున్నారు. మేము 20 సంవత్సరాలు ఉంటారంటే మీకు ఓట్లేసింది 5 సంవత్సరాలు, దాంట్లో 3 సంవత్సరాలు అయిపోయినాయి, 2 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. దాన్ని కూడా మరి మీరు 2 సంవత్సరాలు సరిగా పరిపాలిస్తారా లేదా, 1 సంవత్సరంలోనే ఎన్నికలు పోతారనేటటువంటి అనుమానం కూడా ప్రజలకు కనపడే విధంగా మీరు చేసేటటువంటి పనులు బట్టి అర్థమవుతుంది. అది ముఖ్యమంత్రి కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో కాదని స్పష్టం చేయటం, అవునని స్పష్టం చేయటం, మళ్ళీ దానికి సమాధానం ఎన్నోసార్లు. ఇప్పుడు ఇండ్ల గురించి ఎందుకు కట్టలే, అరే అవి ఇండ్లండి నిరంతరం కట్టేది, మేము కట్టాము అక్కడెక్కడో వారి తోట దగ్గర 2 ఊళ్ళు తీసుకొని ఎర్రవెల్లి ఇంకొక విలేజ్ ఆ రెండిట్లో కట్టాము కాబట్టి కట్టామని చెప్తున్నారు, అవి చూపిస్తున్నాను. అట్లే 3 ఎకరాల భూమి అని అన్నారు కదా, ఆ 3 ఎకరాల భూమిని ఇప్పుడు కొత్త స్లోగన్ ఏం పెట్టారంటే మేము 10,000 మందికి ఇస్తాం, ఇవ్వకపోతే ఇక ఓట్లకు రామనేటటువంటి పరిస్థితి మాట్లాడతాం. ఇవ్వాల్సింది ఎంతమందికి, ఇచ్చేది ఎంతవరకు, మీరు చెప్పిన దాని ప్రకారం. ఇవాళ ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కామెంట్ చేశారు, ఇవన్నీ అయిపోయి ఇది వదిలిపెట్టి మీరు 20 అంటే మీరు చెప్తే అదే. ప్రభుత్వం ఏం చెప్తోందంటే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ని మిగతా రాష్ట్రాలు వచ్చి వాటిని స్టడీ చేసి మోడల్ గా తీసుకుంటున్నాయి. ఓకే, మేము ఏం చెప్తున్నామంటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఈ 2 ప్రోగ్రామ్స్ ని మీరు 30 ప్రచారం, పావలా మాత్రమే పని. మీరు చేసినటువంటి దీనికి అక్కడి నుంచి వచ్చి చూస్తున్నారు. ఇంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు మంచినీళ్ళు ఇవ్వనట్టు, అసలు ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్స్ RWS అనేది లేనట్టు, ఇవాళ ఇంత ముందు వచ్చిన స్కీమ్స్ పక్కనే కొత్త స్కీమ్, అదే కృష్ణానది, అదే గంగా మన గోదావరి నుంచి నీళ్లు తెచ్చేటటువంటి ఆ స్కీమ్స్ పక్కన మీ స్కీమ్ని, మీ పైపులు వేసుకొని వచ్చి మొత్తం రాష్ట్రంలో మేము రోడ్డు కటు పక్క ఇటు పక్కల పైపులు వేస్తున్నాం అని చెప్పేటటువంటి ఒక కార్యక్రమం ప్రజలకి ఒక రకమైనటువంటి కళ్ళ ముందు కనపడేదో వస్తుందని చెప్పడానికి చేస్తున్నారు. మీరు చేసేటటువంటి కార్యక్రమాలన్నిటి వల్ల ఎంత ప్రజాధనం, ప్రభుత్వ ధనం వృధా అవుతుంది. మీరు చేసేది ఓకే, ఎక్కడ స్కీమ్స్ లేవో. ఉదాహరణకు మా దగ్గర తీసుకోండి, జడ్చల్లో 55 కోట్ల రూపాయలతోనే ఒక మంచినీళ్ళు స్కీమ్ తెచ్చాం మేము. ఆ స్కీమ్ పూర్తి కాలేదు, సగం అయిన తర్వాత ఎలక్షన్లు తిరిగిపోయినాయి. ఆ జడ్చల్ల వరకు వచ్చిన ఇంకా గ్రామాలు 21-30 గ్రామాలకు పోవాలి, అది ఆఫ్ చేశారు. అంటే ఒకటి కాంగ్రెస్ పార్టీయే మొత్తం అన్ని గ్రామాలకి మంచినీళ్ళు కనుక ఇచ్చి ఉంటే వాళ్ళు మిషన్ భగీరథ టేకప్ చేయడం తెలంగాణ స్వతంత్రం వచ్చిన తర్వాత
అప్పటి నుంచి ఇప్పుడు తీసుకున్నటువంటి అభివృద్ధి అంతా ఒక్క రోజులో జరిగింది కాదు. మీకు తెలుసు గ్రీన్ రెవల్యూషన్ చాలా కాలం అధికారంలో ఉంది కదా, ఉన్నందుకే ఎంత స్థాయికి వచ్చింది. మీరు తీసుకోండి, మున్సిపాలిటీస్ కానీ గ్రామాలు కానీ RDWS లో తీసుకొని ఎన్ని పార్టీలు ఇంత ముందు అధికారంలో ఉన్నా ఎన్ని చేర్చారు. ఇవాళ మేమే 20 సంవత్సరాలు ఉంటాం, లేకపోతే మీకు ఎవరికో చెమట్లు పోతున్నాయని ఎవడో పరీక్ష రాసినటువంటి ఒక విద్యార్థి ఆయనే 100 మార్కులు వేసుకొని నాకు 100 వచ్చినాయి అని చెప్పుకుంటే కాదు. ఎవరు క్వశ్చన్ పేపర్ కూడా కాదు, ఆ రాసిన దాన్ని నేను మార్కులు వేసుకున్నానని అందరి ముందు చూపిస్తే అది కాదు కదా చేయాల్సిన పని. మీరు సర్వే ఎందుకు ఎట్లా తక్కువ వచ్చింది? మరి ఉద్యమకారుడు ముఖ్యమంత్రి అయితే ఎట్లా అణచివేతకు గురవుతారు అన్నది మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వంలో తెలిసిపోయింది. ఎందుకంటే ఉద్యమాల్లో ఏ రకంగా ఉద్యమాలు వస్తాయనేది తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ ఉద్యమాలు రాకుండా ఉండాలి, వాళ్ళు అడగదొక్కడం అనేది ఒక ప్రత్యేక ఇదే పెట్టుకున్నాడు. ఇవాళ ప్రెస్ను కానీ మీడియాను కానీ చేతులు పెట్టుకుని మీరు ఎన్నన్నా రాపియచ్చు. కానీ 2 లక్షల ఎకరాలకు పైగా ఇవాళ ఎండిపోయి రైతులు విలవిల్లాడుతున్న సందర్భం ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఏ మంత్రి అయినా మాట్లాడగలుగుతున్నాడా? ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు ఏమైనా విజిట్ చేసినారా? ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆయా పార్టీల ఎమ్మెల్యేలు ఏ పార్టీ వాళ్ళైనా కానీ వాళ్ళు ఏమైనా విజిట్ చేయగలిగారా? రైతుల కన్నీరు ఏమైనా దొరకగలిగారా? దానికి ప్రత్యామ్నాయం ఏదని ప్రభుత్వం ముందు పెట్టగలిగారా? ఎండిపోతున్న పంటలకు ప్రత్యామ్నాయం ఇది అనేది ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు సరే మంత్రులు మళ్ళీ కేటీఆర్ గారు ప్రస్తావన తీసుకొస్తే వారొక మాట వాడుతూ ఉంటారు, 60 ఏళ్ల గబ్బును 3 ఏళ్లలో వదిలించగలుగుతామా? మీరు ఏమన్నా మాకు మంత్రదాన్ని 3 ఏళ్ల గబ్బును గిట్టుబడి ఈ 5 ఏళ్ల గబ్బును వదిలించడానికి ఎన్నేళ్లు పడుతుందని బాధపడుతున్నాం మేము ఇప్పుడు. 5 ఏళ్ల ఎందుకంటే 60 ఏళ్ల గబ్బు అనేటటువంటి వాళ్ళు ఆ గబ్బుని తాగినారు, ఆ నీళ్ళే తాగినారు, ఆయా పార్టీలోనే ఉన్నారు, ఆయా పార్టీలోనే పెరిగినారు. గబ్బని అనదాలరు అంటే వాళ్ళ అవివేకం అనుకోవాలా? తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ లోనే ఉన్న ఉన్నారు, దాన్ని గబ్బు అంటే వాళ్ళ కర్మ అనుకోవాలి, అంతేగాని ఇంకేమన్నీకి లేదు. దీంట్లో కూడా నిర్ణేతలు వాళ్ళే, ఆయా పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీల మీద ప్రభావం చూపిన వాళ్ళు వీళ్ళే. అంటే ఇలా టీఆర్ఎస్ వచ్చినాకనే గ్రామాల్లో మంచిగా తాగుతున్నారా? ఇప్పటికి నోరు లేక ఎండిపోతున్నారు. ఇవాళ మీరు ఒకటి చూడండి, ఇదే చూడండి, అంటే మా కాన్స్టిట్యూన్సీలోనే చంద్రగడ్డలో నీళ్ళు పక్కన కృష్ణా 2 కిలోమీటర్ల దూరంలో కూడా లేదు. మరి ఏమైంది? 3 ఏళ్ళ నుంచి మీ మిషన్ భగీరథ ఏమైంది? మేము చేయలేదు అనుకున్నాం, తెలుగుదేశం చేయలేదు, కాంగ్రెస్ మీరేం చేయగలుగుతున్నారు? తెలుగుదేశం కాంగ్రెస్ వల్ల ఎంతో కొంత ఈ పరిస్థితి కదా, దాన్ని వాళ్ళు చక్కదిద్దుతున్నామని కదా గవర్నమెంట్ చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చేసే దాని వల్ల ఇంకెన్నేళ్ళు పడుతున్నటువంటి బాధ మాది, అది మేము చెప్పేది. కాబట్టి ఉద్యమకారుడు అనేవాడు ముఖ్యమంత్రి అయితే రైతులకు ఎటువంటి ఇబ్బంది, ప్రజా సంఘాలకు ఎటువంటి ఇబ్బంది, ప్రజాస్వామ్యానికి ఎటువంటి ఇబ్బంది అనేది ఇలా జనానికి అందరికీ అర్థమవుతా ఉంది. ఇన్నిసార్లు రిపీటెడ్ గా తమ పార్టీ గురించి చెప్పుకోనియండి ఆయా వేదికలు. డెఫినెట్ ఇప్పుడు గోవర్ధన్ అన్నట్టు అన్ని ఎక్కడైనా చెప్పని ఒక ప్రజా వేదికల మీద చెప్పుకోవచ్చు. కానీ మంత్రిగా ఉన్నారు, ఇవాళ మీరు కేటీఆర్ గారు తిప్పుతా ఉన్నారు, మంచిదే. ఎందుకోసం తిప్పుతున్నారు? గోవర్ధన్ తెలుసు, మాకు తెలుసు, మేము మాట్లాడలేదు, జనానికి తెలుసు, ప్రమోట్ చేయడానికి తిప్పుతున్నావు. అంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులు సభ పెట్టలేని అసమర్థులా జిల్లాలో? రైతాంగాన్ని గాని ప్రజల్ని గాని పార్టీని గాని ఆకట్టుకోలేని అసమర్థులా? కేటీఆర్ పోతేనే అవుతుందా? కేటీఆర్ మాత్రమే వాళ్ళందరూ అసమర్థులు, లేకపోతే పార్టీ కేటీఆర్ గారిని ప్రమోట్ చేయడానికి మాత్రమే జనహిత సభలు జరుగుతున్నాయా? దైకరెడ్డి గారు డౌట్. జనహిత సభలు అనేది కేటీఆర్ ఆధ్వర్యంలో అక్కడ ఉన్న లోకల్ మంత్రి, లోకల్ ఎమ్మెల్యే గారు, ఒక ప్రజాప్రతినిధులు ఎవరు ఉండరు, అందరు ఆధ్వర్యంలో నడుస్తుంది. మంత్రులు మాట్లాడలే కాదు, మంత్రులు మాట్లాడలేదు. కేటీఆర్ గారు అక్కడ మొత్తం ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిన సంక్షేమ పథకాల అభివృద్ధిని చెప్పడంలో చెప్తున్నది. ఈయనే మొత్తం షో స్టాపర్ అవుతారు, ఈయనే మొత్తం షో స్టాపర్ అవుతారు. అప్పుడు మంత్రులకు ప్రాధాన్యం ఏముంటుంది? అప్పుడు వాళ్ళే చెప్పొచ్చు కదా ఏం చేస్తున్నారు. ఒక మంత్రి ఇప్పుడు మంత్రి కేటీ రామారావు గారు నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి అంటే ప్రజల్లో ఉంది, ఒక మంచి నాయకుడు ఎదిగిండు కాబట్టి ఆ ప్రొజెక్షన్ కోసమే ఆల్రెడీ ఎదిగింది. కొత్తగా ఏం లేదా మంత్రులు అసమర్థులు, వీళ్ళు చేసే తప్పులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఎలాగ లేపుకొస్తున్నారు, ఎంత బలవంతం లేపుకొస్తుంది దాన్ని బట్టి అర్థం. మేము విమర్శలు ప్రతివిమర్శ కాదు, ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయికి ఉన్న ఆయన కొంచెం ఇక్కడ బిజీ ఉండే సందర్భంలో కేటీ రామారావు గారు అక్కడ మంత్రిగా అక్కడ మంచి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు చెప్పడం చెప్తుంది. దానికి కూడా అక్కడ మంత్రులు లోకల్ ప్రజాప్రతినిధులు కలిపి మీటింగ్ పెడుతున్నారు.
మాత్రం చేయగలం. ఒకరు కేటీ రామారావు ఒకరు పెట్టట్లేదు. ఇదే రాజకీయం చేయడం అంటే పార్టీ పరంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న పార్టీ అధ్యక్షుడు ఏం పని చేస్తారు, మంత్రులు ఏం పని చేస్తారు? ఇప్పుడు అన్నయ్య చెప్తుండు, దయాకర్ అన్నయ్య చెప్తుండు 60 సంవత్సరాల గతంలో మా కాంగ్రెస్ పార్టీ చేసినా టీడీపీ పరిపాలించినా కూడా మా ఇంటికి మీ పక్కన మీ ఊరు విలేజ్ లో వాటర్ లేవని చెప్తున్నారు. 3 సంవత్సరాలు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు 60 సంవత్సరాలు చేయలేదు, ఇప్పుడు 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు అప్పుడు అదే గోదావరి దయాకరణ ఒక నిమిషం అదే గోదావరి ఎందుకు నీళ్ళు వచ్చిన తర్వాత మిషన్ భగీరథ తీసుకోని చెప్పి ప్రతి విలేజ్ కి సురక్షిత వాటర్ ఇవ్వాలని ఒక మంచి పథకం చెప్పారు. దాన్ని మీరు చేయలేని పని ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి అభినందించాల్సి మీరు గతంలో 17 సంవత్సరాలు గవర్నమెంట్ పరిపాలిస్తే 27,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఒక నెల చెప్పలేదు. ఒక్క నిమిషం మరి నేను కృష్ణా గోదావరి నీళ్లను మీరు ఎందుకు ఇవ్వలేదంటే కృష్ణా గోదావరి నీళ్లను ఇచ్చినటువంటి స్కీమ్స్ చాలా రాష్ట్రంలో ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ కున్నాయి, నాగర్ కర్నూలుకు ఉన్నాయి, జడ్చర్లకు ఉన్నాయి, అచ్చంపేటకు ఉన్నాయి. స్కీమ్స్ సపరేట్ గా ఉన్నాయి. వాటికి అన్ని ప్రభుత్వాల్లో ఇచ్చారు. ఆ ఇచ్చిన స్కీమ్ ని మీరు అదే పైప్ పక్కన ఇంకో పైప్ వేసి పైపుల కోసం నీళ్ళని నాకు ఒక మాట చెప్పండి. ఇప్పుడు మంత్రి ఏదైతే సరే నెక్స్ట్ మీరు చెప్తారు, మంత్రి ఏదైతే మొత్తం రాజకీయ భవిష్యత్తు అంతా తెలంగాణలో మాదే అంటున్నారో దానికి కాదు అని చెప్పడానికి బలంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ చెప్పదలుచుకుందా, లేకపోతే బీజేపీ ఇక్కడ బలంగా ఫోకస్ చేస్తుంది కాబట్టి మీరు ఇద్దరు కలిసి బలపడతామని చెప్పదలుచుకున్నారా, అయితే కాంగ్రెస్ బలపడుతుందని చెప్పదలుచుకున్నారు? ఇక్కడ మంత్రి గారు చేస్తున్నటువంటి ఫోకస్ బట్టి మనం చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకంత ఇది ఉంటే ప్రజల్లో పట్టు అంత పరిశాన్ అక్కర్లేదు. ఎవరు ఏ పార్టీ బలపడ్డా చేయగలిగింది ఏమంటే తెలివిగా చంద్రశేఖరరావు గారు తనకు ఆ విషయంలో అతను ముందడుగులో ఉంటాడు. నాకు తెలిసిన అనుభవం కదా ఆయనతో, నాకు బాగా సన్నిహితుడుగా నాకు అనుభవం. ఎదుటి పార్టీ వాళ్ళు లేకుండా చేస్తే సింపుల్ గా జనం నాయకుడు లేకుండా ఆల్టర్నేట్ లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నాన్ని చేస్తా ఉన్నారు. కానీ ప్రజలు అటువంటివి చేయాలనుకున్నప్పుడల్లా బుద్ధి చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. అది కూడా ఎప్పుడు వస్తే తప్పకుండా. ప్రతిపక్షంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దేని మీద ఫోకస్ చేయాలి, ఎవరు చేయాలా, అసెంబ్లీలో చేయాలా, ఎమ్మెల్యే చేయాలా? ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలే వాళ్ళ మంత్రులు చేయలేకుంటే కేటీ రామారావు గారు పంపడం లేదా? అట్లా చేయాలంటే ఇట్లా కావాలి కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సామాజిక వర్గాలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అవును, 93% మంది ఉన్నారు. ఈ 93% ప్రజలు అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేసేటువంటి వర్గం ఇది. అందరికంటే ఎక్కువ కష్టాలు ఇబ్బందులకు గురవుతున్నారు. వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయటంలో గత పాలకులు గాని ఈ పాలకులు గాని పూర్తిగా విఫలమవుతున్నారు. ఇప్పుడు కార్పొరేషన్లు పెట్టారు, కార్పొరేషన్లు అనేవి కేవలం ఏంటంటే మొక్కుబడిగా పెట్టారు. తర్వాత ఏంటంటే వాళ్ళ సంక్షేమానికి వాళ్ళ అవసరాలకి జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళ అవసరాలు తీర్చేటువంటి పద్ధతుల్లో బడ్జెట్ లేదు, కేటాయించినటువంటి పొలిటికల్ గానే చెప్తాను నేను. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కొత్త రాజకీయ శక్తులు మొత్తం కూడా రాబోతా ఉన్నాయి. ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు, తర్వాత పేద వర్గాలంతా కూడా ఏకమై గద్దర్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ ఆయన లైన్ మార్చుకొని ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం రావటం, ఒక ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం రావటం కాదు, ఒక ముఖ్యమంత్రి దిగి ఇంకో ముఖ్యమంత్రి దిగటం కాదు, ఒక ప్రత్యామ్నాయమైనటువంటి విధానాలు వాళ్ళ జీవితాలను మార్చేటువంటి అందరికీ తిండి గాని, బట్ట గాని, చదువు గాని, వైద్యం గాని, ఉపాధి గాని వాళ్ళకు గ్యారంటీ కల్పించేటువంటి వ్యవస్థ కావాలి. ఈయన దిగి ఆయన ఎక్క, ఆయన దిగి ఈయన ఎక్క,
వాళ్ళు ఎంతమంది వచ్చినా అంటే ఎంతమంది ఇప్పుడు ఇది పోయినా కాంగ్రెస్ ఎజెండా వల్ల అనేది కానీ టీఆర్ఎస్ వల్ల కానీ టీడీపీ వల్ల కానీ వాళ్ళ బీజేపీ వల్ల వాళ్ళ కానీ సాధ్యం ఎజెండా కాదా? వాళ్ళ ఎజెండా అనేటువంటిది ఈ ఎజెండా లేదు. ఈ ఎజెండా ఎవరు కాంగ్రెస్ తీసుకున్నా కూడా సారీ, వాళ్ళ రవి గారు, భవిష్యత్తు ఉంటది. రవి గారు, సారీ, ఒప్పుకుంటారా? వీళ్ళ ఎజెండా వాళ్ళకు రవి ఉంటే గారు ఒప్పుకుంటారా? భవిష్యత్తు ఉంటది. ఒక్క నిమిషం, కాంగ్రెస్ ఒక్క పార్టీ నిమిషం, కూడా ఒక్క నిమిషం. బ్రేక్ వాళ్ళ వెళ్దాం, లైన్ ఒక్క మార్చుకొని ఈ ఎజెండాలోకి వస్తే భవిష్యత్తు రెడ్డి ఉంటది. గారు వాళ్ళ పార్టీ ఇప్పుడు ఒక కొత్త పంథాన్ని తీసుకుంది. ఆ. ఇంత ముందు వర్గ పోరాటమే ఉండేది, అది కాదు ఇక్కడ సామాజిక వర్గాలు కుల పోరాటాలు కూడా ఉంది. అందువల్ల ఎర్ర జెండా నీలి జెండా అని నిన్ననే ఒక పెద్ద మీటింగ్ పెట్టి చాలా నీలాల్. మార్పు లాల్ వచ్చింది. మీరు కూడా రావాలని కోరుకుంటున్నారు ఇలాంటి ఆ వాళ్ళు. మార్పు తీసుకున్నారు. Right. అది ఇంతకాలం దాదాపు 60-70 సంవత్సరాలు ఈ దేశంలో మామూలు పార్టీలన్నీ కూడా వాళ్ళకు తోచిన విధంగా ఈ బడుగు బలహీన వర్గాలను తీసుకొని రావడానికి అది కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ వాళ్ళు చేయగలిగింది చేశారు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు వచ్చారు, ఇది చాలా సంతోషించదగ్గ విషయం. వీరితో పాటు గద్దర్ గారు కూడా పార్లమెంటరీ డెమోక్రసీలోకి నేను వస్తున్నాను, ఇంతకుముందు నాన్ పార్లమెంటరీ డెమోక్రసీ ఓటు వేయొద్దని చెప్పాను, ఇదిగో నేను ఓటు రవి గారు లాంటి వాళ్ళు కూడా రావాలని ఓటు నమోదు చేసుకున్నాను. రవి గారా పార్టీయా? రవి గారు లాంటి వాళ్ళు పార్టీ కాదు. ఇదే రవి గారిని తీసుకుందాం అనుకున్నాను. రంగారెడ్డి గారు వారు చెప్పేది వారు చెప్తుంటారు, వారి అభిప్రాయం అది ఓకే. నేను ఏమంటున్నానంటే ఈ స్పష్టంగా గద్దర్ ఒక విషయం చెప్పాడు, నేను ఓటు నమోదు చేయించుకున్నాను, ఓట్లలో చైతన్యం రావాలి, అభివృద్ధి పైనుంచి కిందకి కాదు కింద సార్, నాకు ఒక నుంచి పాయింట్ చెప్పండి రవి ఇది- గారు, ఇది ఒకటి. బ్రేక్ వెళ్దాం. ఇప్పుడు వీళ్ళందరితో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కూటమి ఏర్పాటు చేసే ఆలోచన ఏమన్నా ఉందా? అడిగినటువంటి మొదటి పాయింట్ చెప్పి ఇది కూడా చెప్తాను. మొదటిది ఏంటంటే ఎందుకు ఇవాళ ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉంటున్నట్టుంది మీటింగ్లు పెడుతున్నారంటే దీని ద్వారానే తెలుస్తుంది. ఇల్లు కాలిపోతుంటే నీళ్లు పోసినట్టుగా మీరు కాలిపోయి మీ పార్టీ పడిపోతుందని మీరే సర్వే బయటపెట్టి మీరే సరి చేసుకోవడానికి తిరిగేటటువంటి విధానం ఇవాళ బడుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం వచ్చి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలనేటటువంటి ఆలోచన వస్తున్న సందర్భంలో మీరు ఆర్థిక వనరులు మాత్రమే వాళ్ళకిచ్చి మీరు ఆఫ్ చేయాలనేటటువంటి గొర్రెలు చేపలు లేకపోతే ఇవ్వటం వల్ల ఆగరు. ఆ ఆలోచన చైతన్యం కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బంది కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బంది కలిగించే పరిణామం కానీ ఇతర పార్టీలకు కానీ ఆ చైతన్యం వచ్చింది. పార్టీలకు చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. అలాగే చీఫ్ జస్టిస్ రాష్ట్రపతి చేసిన కామెంట్స్ గురించి కూడా మాట్లాడదాం. స్టే ట్యూన్డ్.